హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా, ఆలోచనలో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుందండి. అంటే మీ మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉన్నట్టు చెప్తాము, లేదంటే వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ గురించి అయితే ఏం జరుగుతుందో కూడా సిచ్యువేషన్ గురించి అయితే చెప్తామండి. పాజిటివ్గా నెగిటివ్ అని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డులో ఉంది కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి అసలు పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా ఎనర్జీస్ అయితే చూడాలి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు వ్యూవర్స్ గురించి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా తెలియచేయగలరు. పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా. 6 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ఇది మీ గురించే. ఎస్, పాజిటివ్గా అయితే ఉన్నారండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారిలో కొంచెంగా మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఏంటంటే మిమ్మల్ని ఎంత దూరం చేసుకోవాలి అనుకున్నా మీ ఆలోచనలు బయటపడలేకపోతున్నారు. మీ మెమరీస్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయండి. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే వారు కోరుకునేది రీయూనియన్ అయితే కోరుకుంటున్నారంట. మీ గురించి పాజిటివ్గా ఆలోచించేది ఏంటంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తానని చెప్పాను కదా, అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఈ ఎనర్జీస్లో మధ్యలో నుంచి తీస్తానండి ఎనర్జీస్ కార్డ్. ఆల్రెడీ సపోజ్ చేసిన ఎనర్జీస్ కార్డ్ 8 ఆఫ్ సార్డ్స్, రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు. ఏస్ ఆఫ్ కప్స్, మీ గురించి ఎమోషన్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ సిచ్యువేషన్ ఇది. మళ్ళీ మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. చూసారు కదా, మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారంటే పాజిటివ్గా నిర్ణయం తీసుకున్నారండి. ఆ పాజిటివ్ నిర్ణయంలో మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే పాస్ట్ లైఫ్, అంటే ఇప్పుడు మీ పర్సన్తో మీరైతే లేరు. వారి ఆలోచనలో మళ్ళీ మీట్ అవ్వాలని, మీకు ప్రపోజల్ ఇవ్వాలని. ఈ ప్రపోజల్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ లైఫ్ అన్నది ఉండాలని. ఇక్కడ డివైన్ని కోరుకుంటున్నారు, యూనివర్స్ని కూడా మీలాగే కోరుకుంటున్నారండి. ఇప్పుడు మీతో లైఫ్ కావాలని డివైన్తో చెప్తున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ పర్సన్ కొంచెం డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ఈ స్టేట్ ఎలా ఉందంటే మనసులో రిగ్రెట్ ఫీల్ ఎక్కువ ఉందండి. ఒక కంఫర్ట్ జోన్ అయితే కనిపిస్తుంది. కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే చుట్టూ ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆఖరికి థర్డ్ పార్టీ వారిని కూడా. మేబీ మీ లైఫ్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉంటే ఈ రకంగా మీరు రీడింగ్ అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరున్నారు, ఆలోచనలో మీరున్నారు, కానీ ప్రజెంట్ మీకు దూరంగా ఉన్నారు కదా. ఈ దూరంగా ఉండటం వల్ల ప్రజెంట్ వారితో ఉన్న వారిని దూరం చేసుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడలేదు. అంటే ఎవరికి దొరకట్లేదనమాట. అందుబాటులో దొరకకపోవడం, కానీ ఎవరితో మాట్లాడకుండా ఇగ్నోర్గా ఉండటం. ఎందుకంటే మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న వారితోటి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారండి. ఇక్కడ మీతో ఏం చెప్తున్నారంటే మీ గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు, మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదు. అండ్ ప్రజెంట్ ఉన్న వారితో కూడా ఏదో భేదాభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయండి. వారితో విడిపోవాలని అనుకుంటున్నారు, మళ్ళీ మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీ గురించి ఎక్కువ ఏడుస్తున్నారండి. ఇక్కడ ఎమోషన్ అయితే ఎలా కనిపిస్తుంది ఎనర్జీస్ చూసారు కదా, కాంబినేషన్స్ అయితే అలానే ఉన్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ పిక్స్ చూడడం, మీతో మాట్లాడడం, అంటే మనసులోని వారి బాధ అయినా సంతోషమైనా మీతో షేర్ చేసుకోవడం. వారి సాంగ్స్ విన్నా మీరే గుర్తు రావటం, ఎక్కడికి వెళ్ళినా మీలానే కనిపించడం, అండ్ మీ నేమ్స్ కనిపించడం, మీకు నచ్చినట్టు ఉండటం, మీకు నచ్చినట్టు డ్రెస్సింగ్స్ ఉండటం, అండ్ మీకు నచ్చినట్టు ఫుడ్ తినటం, అన్నీ మీకు నచ్చినట్టే ఉన్నాయి. అంటే జడ్జిమెంట్ ఎనర్జీస్ కదంటే మీకు నచ్చినట్టుగా ప్రవర్తించడం అండి. మీ గురించి స్టేటస్ పెట్టుకోవడం, డీపీలు మార్చడం, అండ్ ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారన్నమాట. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీకు దూరమైన వారే మళ్ళీ వారి ప్రపంచంలో మీరైతే ప్రజెంట్ అయితే ఉన్నారండి. అంటే వారి ఆలోచనలు వారి ప్రపంచంలో ఉన్నటట్టు కనిపిస్తుంది అనమాట. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా 24 గంటలు మీ ఆలోచనలతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్గా ఉన్నారంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ మరి ఇక్కడ మీ పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం.
ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్కి ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇక్కడైతే ఉంచుతాను. ఇవి 4 ఎనర్జీస్ కార్డ్స్ కదా. అసలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే 24 గంటలు మీ గురించేనండి. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉంది కదా, 2 ఆఫ్ కప్స్ ఉంది. ఇవి సఫల్ చేసి ముందుగా జడ్జిమెంట్కి 6 ఆఫ్ కప్స్కి ఫస్ట్ 6 ఆఫ్ కప్స్కి అండ్ జడ్జిమెంట్ ఎనర్జీస్కి వరల్డ్ కార్డ్ వచ్చింది చూసారు కదా. వీటంతటి ఇవే పడిపోయినాయి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చే ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ఇక్కడ ఇచ్చే ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు. పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చూడండి. ఇది సిచ్యువేషన్ అంటే మీకు క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఇదేంటంటే జరగబోయే సంఘటనలు. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ ఉంచేస్తా. అండ్ మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి పర్సన్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు. రిగ్రెట్ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఆ రిగ్రెట్ ఫీల్డ్లో వారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే 24/7 ఆలోచిస్తున్నారంటండి. ఇది జరగబోయే సంఘటన, జరిగే సంఘటన కూడా. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి జడ్జిమెంట్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్కి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డుకి ఇదిగోండి 6 ఆఫ్ కప్స్. ఈ రకంగా బాటమ్ ఆఫ్ డెక్ తీసుకుంటే ఇలా వచ్చింది. ఈ రకంగా బాటమ్ ఆఫ్ డెక్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు పర్సన్ వచ్చేసి. ఇక్కడ మీ పర్సను మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు కదా చూడండి. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారని స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీతో ఎప్పుడు మాట్లాడాలా, మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. మీకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వచ్చి. వారు ఎనీ టైం మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని చూడడానికి రావడం కానీ సంథింగ్ ఏదో జరగబోతుంది. మీ గురించి ఏడుస్తున్నారండి. గార్డెన్ కూడా కోరుకుంటున్నారు మీతో లైఫ్ కావాలని. ఇక్కడ స్టెప్ తీసుకుంటున్నారండి, తీసుకోబోతున్నారు కూడా. మరి మీతో లైఫ్ కావాలనే కోరుకుంటున్నారు. ఎనర్జీస్ చూసారు కదా, ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇక్కడ మీ గురించి అయితే ఇంతలా ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడడానికేనండి. అంటే మీరు మాట్లాడతారా లేదా, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, స్టెప్ తీసుకుంటున్నారు కదా, ప్రతిదీ గమనిస్తున్నారు అనమాట. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ చూస్తారు కదా. మీరు అనుకోవచ్చు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయింది, మీ పర్సనల్ లైఫ్లో సంతోషంగా ఉన్నారంటే కాదండి. ప్రజెంట్ ఉన్న వారితోటి రిలేషన్ అయినా సరే ఏదైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోయింది అనుకుంటా. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో అయితే వచ్చింది. అంటే మీరే కదా. మనం తీయగానే బాటమ్ ఆఫ్ డెక్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. ఇప్పుడు దీనికి జరగబోయే సంఘటన కదా. ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ వచ్చేసి ఒక సోల్మేట్ లవర్ కావచ్చు, సోల్మేట్ వైఫ్ కావచ్చు, సోల్మేట్ హస్బెండ్ కావచ్చు. వారి లైఫ్లో ఎంతమంది ఉన్నా ఆఖరికి మీతోటే ఉంటుందండి లైఫ్. ఇక్కడ మీ పర్సన్ వారంతటి వారు తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ దూరం అవటం వల్ల జీవితంలో నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ సంతోషం ఉండాలి అనుకుంటే ఇక్కడ మీ పర్సన్లో మార్పు అన్నది రావాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజెంట్ ఉన్నవారు ఎలాంటి వారో తెలుసుకోవాలి. అండ్ మీ గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిచ్యువేషన్సే నేర్పిస్తాయండి ఎవరైన వారు ఎవరి కాని వారు. ఇదిగోండి ఈ ఎనర్జీస్ చూసారు కదా. వారి లైఫ్లో ఎంతమంది ఉన్నా, ఎన్ని ఆడంబరాలు ఉన్నా, ఎన్ని అట్రాక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నా అన్నిటికన్నా మీరే వారికి ఇంపార్టెన్స్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వారికి కంటికైనా మనసుకైనా మీరే ఎక్కువైపోతున్నారండి. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూడండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్లో కూడా చూడండి. మీ నుండి దూరం వెళ్ళిపోయిన వారు రిలేషన్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతుందండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇది కూడా చూడలేదు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ చూస్తారు కదా. మీకు జస్టిస్ అయితే ఇస్తారు. సూపర్. 4 ఆఫ్ పెంటికల్స్ కూడా 4 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వాలని అనుకోవట్లేదు. మీకు కనెక్ట్ అయిపోయారు.
ఇక్కడ ఒకరి గురించి ఆలోచించి వారికి దూరంగా ఉంటున్నారు, ఉండాలి అనుకుంటున్నారు, మీకు దగ్గర అవుతున్నారు మానసికంగా. అండ్ వారు తీసుకునే నిర్ణయంలో కూడా మీరు వారితో ఉండాలి, లైఫ్ లాంగ్ మీతో మంచి హ్యాపీ లైఫ్ చూడాలని అనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చానండి. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు కనెక్ట్ అయిపోయారు. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది. ఎక్కువ కర్కాటక, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఎక్కువ కనిపిస్తున్నారండి. కప్స్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చాయి ఈ ఎనర్జీస్లో. అండ్ రాశులు బట్టి కూడా చూద్దాం. రాశులు బట్టి కూడా ఎవరికి పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ వస్తుందో ఈ ఎనర్జీస్ కార్డ్స్లో అయితే చూద్దాం. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రపోజల్ ఎలా ఉండబోతుంది, వాటంతటి వైవే పడితే తీసేసుకుందాం. చూసే వ్యూవర్స్, ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పర్సన్ ఎటువంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు తెలియచేయగలరు. ఈ పర్సన్ మీకు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు తెలియచేయరు. నైట్ ఆఫ్ సార్డ్స్, మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్, మీ గురించి ఎక్కువ వారి ఫ్రెండ్స్తో తెలిసిన వారితో మాట్లాడుతున్నారు. 6 ఆఫ్ హ్యాండ్స్, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సార్డ్స్, కమ్యూనికేషన్ అయితే ఇంకే రాశి వారు ఉన్నారంటే ఫోన్ స్టక్ అయినట్టుంది. వీటంతటి ఇవే పడిపోయినాయి. The Empress, the Fool, 4 of Wands, 6 of Cups, సో నైస్. ఇదిగోండి, వృషభ అయితే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనిపించడం కానీ వారంతట వారే వచ్చి మాట్లాడడం కానీ జరుగుతుందండి. అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ మిథున, తుల, కుంభరాశి వారైతే రిన్నన్ అయితే ఉంటుందండి. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలని. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ మీది వెడ్డింగ్ యానివర్సరీ కానీ అండ్ ఏదైనా బర్త్డే అకేషన్ కానీ కనిపిస్తుంది. గిఫ్ట్ ఆఫర్ కూడా చేయబోతున్నారు. ఎస్, ఇక్కడ మీ గురించి వారి ఫ్రెండ్స్తో కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎక్కువ అయితే మాట్లాడుతున్నారండి మిథున, తుల, కుంభరాశి వారికి. అంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేయాలి అండ్ ఏదో విష్ చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ కావాలనుకుంటున్నారు కదా. పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రియూనియన్ అయితే ఉండబోతుంది. ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ అయితే చూడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే రియూనియన్ ఉండబోతుందండి. ఇంకా మీ పర్సన్ వచ్చేసి పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయి ఉన్నారు. అంటే వారు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. వారి లైఫ్లో మీరే ఉండాలనుకుంటున్నారు, మనసులో మీరే ఉన్నారు. వారికి ఎవరో ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారండి పర్సన్ వచ్చేసి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలని వారు అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అండ్ పర్సన్ మీట్ అవ్వడం అండ్ ఇచ్చే ప్రపోజల్ కూడా ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది, లవ్ ప్రపోజల్ ఉంటుంది, విష్ పరంగా కూడా కాంటాక్ట్ అయితే వస్తుందండి. అండ్ ఒకరికైతే మీ పర్సన్ మదర్ వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. మేషం నుండి మీనం రాశి వరకు ఏ రాశిలో అయితే ఏ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారో అంటే మీ పర్సన్ మదర్ వచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ ఒకరు ద్వారా కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది. ఎనర్జీస్ వచ్చేసి ఈరోజు చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. మరి ఎవరికి రీనన్ ఉంటుందో, ఎవరికైతే పర్సన్ నుండి మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ రాబోతుందో చూడాలి. ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇచ్చానండి.
ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా. ఈరోజు ఎనర్జీస్ చూడండి, మీ ఎదురుగానే సఫల్ చేశాను, ఎనర్జీస్ అయితే తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.